మేము ఎక్కువగా ఔట్ పేషెంట్ విభాగంలో చూసే పేషెంట్లలో చాలామంది పేషెంట్స్ హై బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, హార్ట్ డిసీజ్ వీటితో ఎక్కువ మంది వస్తుంటారనమాట. హై బ్లడ్ ప్రెషర్ అనేది అది మనకి సైలెంట్ కిల్లర్. అది మనకి కనిపించని వ్యాధి అనమాట. సో, అయితే ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది కేవలం ఒక డాక్టర్ క్లినిక్‌లోకెళ్ళి బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం వల్ల నిర్ధారించుకోవచ్చనమాట. దీనికి పెద్దగా సాఫిస్టికేటెడ్ ఎక్విప్‌మెంట్ గానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ, బ్లడ్ టెస్ట్‌లు గానీ ఇదేమీ అవసరం లేదు. బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం వల్ల మనం ఈ హై బ్లడ్ ప్రెషర్ అనే వ్యాధిని మనం నిర్ధారించగలుగుతాం. అయితే ఇది మన ఇంట్లో గూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో గూడా ఈ ఎలక్ట్రానిక్ బీపీ అపరేటసెస్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి, సో, మీకు రెగ్యులర్‌గా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళంతా గూడా ఈ బ్లడ్ ప్రెషర్‌ని మనం చెక్ చేసుకోవడం వల్ల ఈజీగా మనం మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా అనేది గుర్తించడం వీలవుతుందనమాట. అయితే బ్లడ్ ప్రెషర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్ అంటాము. ఇంకొకటేమో సెకండరీ హైపర్‌టెన్షన్ అంటాం. సో, ఈ ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్ అనేది మామూలుగా వంశపారంపర్యంగా వస్తుందనమాట. అదే దాన్ని కొంచెం జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వల్ల వచ్చే బ్లడ్ ప్రెషర్‌ని ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్ అంటామన్నమాట. సో, అది పెద్ద వయసులో ముసలివాళ్ళలోనే రావాల్సిన అవసరం లేదు. యుక్త వయసులో గూడా ఈ ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్ అనేది స్టార్ట్ కావచ్చనమాట. అయితే ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్ మనం ఎలా గుర్తిస్తాం అంటే, ఒకటి మనం బ్లడ్ ప్రెషర్ మెజర్ చేయడం వల్ల హై బ్లడ్ ప్రెషర్‌ని గుర్తిస్తాం ఒకటి. తర్వాత వేరే బ్లడ్ ప్రెషర్‌కి సెకండరీ కాజెస్ అని ఉంటాయి. అంటే వేరే జబ్బు వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రీనల్ డిసీజెస్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు గానీ, అట్లాగే ఎండోక్రైన్ డిజార్డర్స్, హైపర్ థైరాయిడిజం గానీ, హైపోథైరాయిడిజం గానీ, సో, అడ్రినల్ గ్లాండ్‌కి సంబంధించిన జబ్బులు గానీ, సో, ఇలాంటి జబ్బుల వల్ల ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది. సో, మనం ఎప్పుడైనా ఫస్ట్ ఒక పేషెంట్‌లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉందని గుర్తించినప్పుడు, ఇది ప్రైమరీయా? సెకండరీయా? అనేది గుర్తించాల్సి ఉంటుంది. సో, ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్‌లో యుక్త వయస్సులో బీపీ ఎక్కువగా ఉన్న పేషెంట్స్ వచ్చినప్పుడు, ఏదైనా సెకండరీ కాజ్ ఏదైనా ఉందా? అనేది మనం నిర్ధారించాల్సి ఉంటుందన్నమాట. ఈ సెకండరీ కాజ్ నిర్ధారించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, దానికి సంబంధించిన జబ్బుని మనం ట్రీట్ చేస్తే గనక బ్లడ్ ప్రెషర్ త్వరగా కంట్రోల్‌లోకి వస్తుందన్నమాట. సపోజ్ ఒక రీనల్ డిసీజ్ వల్ల బ్లడ్ ప్రెషర్ వచ్చిందనుకోండి. సో, రీనల్ డిసీజ్‌ని మనం అడ్రెస్ చేయాలి. సో, అలాగే అడ్రినల్ గ్లాండ్‌కి సంబంధించిన జబ్బులుంటాయనుకోండి. సో, హైపర్ ఆల్డోస్టెరానిజం అని, అలాగే కషింగ్స్ డిసీజ్ అని ఇలా జబ్బులుంటాయి. సో, ఇలాంటి జబ్బుల వల్ల వచ్చే బీపీకి మనము ఆ ప్రైమరీ డిసీజ్‌ని కూడా కంట్రోల్ చేస్తేనే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ డిసీజ్ ఉందనుకోండి. కిడ్నీలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కిడ్నీ పారెంకైమా డిసీజ్ అని రావచ్చు. లేదంటే కిడ్నీకి రక్త ప్రసారంలో జరిగే లోపం వల్ల కూడా. ఒక్కోసారి కిడ్నీకి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాయి. సో, దానివల్ల కూడా ఈ రీనల్ హైపర్‌టెన్షన్ అనేది వస్తుందన్నమాట. సో, అలాంటప్పుడు మనం ఆ డిసీజ్‌ని మనం అడ్రెస్ చేయాలి. ఊరికే బీపీ మందులు వాడతా పోతుంటే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. సో, అలాగే మనం ఇది ప్రైమరీ, సెకండరీ కాజ్ నిర్ధారించిన తర్వాత అయితే బ్లడ్ ప్రెషర్‌ని ట్రీట్ చేయడం. సో, అయితే ఎప్పుడు ట్రీట్ చేయాలి? సో, ఈ బ్లడ్ ప్రెషర్‌లో గూడా కేటగరీస్ ఉంటాయి. సో, స్టేజ్ 1 అని, స్టేజ్ 2 అని, స్టేజ్ 3 అని ఇలా కేటగరీస్ ఉంటాయన్నమాట. సో, యూజువల్‌గా మనకి ఫర్ ప్రాక్టికల్ రీజన్స్ కోసము ఏం చేస్తామంటే బ్లడ్ ప్రెషర్ సిస్టాలిక్ 140, డయాస్టాలిక్ 90 ఆ లెవెల్‌లో వచ్చినప్పుడు 140/90 అండ్ అబోవ్ ఉన్నప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ కోసమని మందులది వాడాల్సి ఉంటుందన్నమాట. సో, అయితే మందులు వాడడం ఒక్కటే కాకుండా అగైన్ మందులు వాడటంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్, ఫిజికల్ యాక్టివిటీ, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, పొటాషియం ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవడము, ఎస్పెషల్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి బీపీకి అది ప్రొటెక్టివ్‌గా ఉంటుందన్నమాట. అన్నిటికంటే ముఖ్యం సాల్ట్ తగ్గించాలి. లో సాల్ట్ డైట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అది. చాలామంది ఇది సాల్ట్ మీద దృష్టి పెట్టరు. మనకు తెలియకుండానే బయట చిరుతిండ్లు తింటుంటాము. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, సమోసాలు అవి ఇవి తింటుంటాము. సో, ఇందులో తెలియకుండానే మనం ఎక్కువ సాల్ట్ కన్జ్యూమ్ చేస్తుంటాం అనమాట. ఈ సాల్ట్ రెస్ట్రిక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సాల్ట్ రెస్ట్రిక్షను, డైటరీ రెస్ట్రిక్షన్స్. సో, డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్ అది డాష్ డైట్ అంటాం మేము. అందులో ఏం లేదు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. సాల్ట్ తక్కువగా ఉండాలి. సో, ఈ డైట్‌ని పాటించడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఇకపోతే మందులు. సో, మందుల్లో ఒక 4, 5 కేటగరీస్ ఆఫ్ మందులుంటాయి. సో, ఏ మందులు వాడాలి? ఇది బెస్ట్ మెడిసిన్ అని చెప్పడానికి ఏమి ఉండదు. అది ట్రీటింగ్ డాక్టర్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారము, దాని ప్రకారము మందులిస్తుంటారు.
సో, అన్ని మందులు బాగానే పనిచేస్తాయి. కానీ దీనికంటే ఇది ఎక్కువ అని కాదు. అయితే కొన్ని సందర్భాల్లో పేషెంట్‌కి ఉండే కోమార్బిడిటీస్ అంటే బీపీతో పాటు ఇంకా వేరే జబ్బులున్నాయా? దాన్ని బట్టి మేము పేషెంట్‌కు ఏ రకమైన బీపీ మందులు వాడాలనేది నిర్ధారిస్తామనమాట. బీపీతో పాటు గుండెపోటు ఉండే పేషెంట్స్‌కి, హార్ట్ డిసీజ్ ఉండే పేషెంట్స్‌కి ఒక రకంగా ఉంటుంది ట్రీట్మెంట్. బీపీతో పాటు ఆస్తమా, సీఓపీడీ జబ్బు ఉండే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది ట్రీట్మెంట్. సో, ఇలా వేరే కోమార్బిడిటీస్ అంటాము. అసోసియేటెడ్ డిసీజ్ కండిషన్స్ బట్టి పేషెంట్‌కి బీపీకి ఏ మందులు వాడాలనేది డాక్టర్ నిర్ధారిస్తారనమాట. అయితే బీపీ నెగ్లెక్ట్ చేయడం వల్ల, కంట్రోల్ లేకపోవడం వల్ల చాలా అనర్థాలుంటాయి. ఒకటి ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్ వల్ల మెదడు, హార్ట్ ఇవన్నీ గూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మెదడులో అయితే బ్లీడింగ్ కావడము, హెమరేజిక్ స్ట్రోక్, హార్ట్ హార్ట్‌కైతే అక్యూట్ మైకార్డియల్ ఇన్ఫార్క్షన్, గుండెపోటు లాంటివి రావడము. కంటి నరాలు గూడా దెబ్బతింటాయి ఒకసారి. రెటీనాలో బ్లడ్ వెసెల్స్ అవి రప్చర్ కావడం, దాంతోటి ఆహ్, విజన్ చూపు మందగించడం ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. అట్లాగే రక్తనాళాలు గూడా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు. ఈ రక్తనాళాల్లో గూడా ఒక్కోసారి ఎన్యూరిజమ్స్ ఫార్మ్ కావడము, ఎన్యూరిజమ్స్ రప్చర్ కావడము, ఎస్పెషల్లీ అయోటిక్ ఎన్యూరిజమ్స్ అంటారు. మన బృహద్ధమని అని మన పొట్టలో ఉంటుంది. లాంగ్ స్టాండింగ్ హై బ్లడ్ ప్రెషర్ వల్ల అది అందులో ఎన్యూరిజం అది ఒక బ్లడ్ వెసెల్ వాచిపోయి దాంట్లో రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అది చాలా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్. బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేయడం వల్ల, మోతాదులో ఉంచడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్నిటిని మనం నివారించవచ్చు.